చిన్నప్పటి నుండి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాడు. పెరగడమే కాదు, ఆయనలా మేకప్ చేసుకోవాలని, ఆయనలా స్టెప్పులు వేయాలని, ఆయనలా అనర్గళంగా అగ్నిపర్వతం లాంటి డైలాగులు చెప్పాలని ఆయన కోరిక. కట్ చేస్తే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఆయన వీడియోస్ సోషల్ మీడియాలో యూట్యూబ్ స్టార్ని చేశాయి. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆయనే చిట్టిబాబు అలియాస్ జూనియర్ సూపర్ స్టార్. విశాఖపట్నం నుంచి 70 కిలోమీటర్ల మారుమూల గిరిజన ప్రాంతానికి చెందినటువంటి చిట్టిబాబు ఈరోజు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేసిన ప్రతి వీడియో వైరల్ అవుతుందంటే తనలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిభను ప్రతి ఒక్కరూ గుర్తిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ అభిమానులైతే ప్రత్యేకంగా ఆయన్ని అభినందిస్తున్నారు. సో ఆయన టాలెంట్ని, ఆయన కుటుంబాన్ని మీ అందరికీ పరిచయం చేయటం కోసం సుమన్ టీవీ ఈరోజు విశాఖపట్నం జిల్లా నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాడుగుల మండలం కొత్తవలస గ్రామానికి మనం వచ్చేసాం. సో సూపర్ స్టార్ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ చిట్టిబాబు గారిని పలకరిద్దాం రండి. కృష్ణ గారి లాగా ఈ రోజు హీరో నేను వదలాలి 2020 నుండి టిక్టాక్ చేసానండి. నేను ఏదో ఒక ఉన్న మనిషిలాగా చూపెట్టాలి. వాళ్ళు ఏడుస్తున్నా కానీ ఇంకలా బొజ్జగించుకుంటూ వీడియోలు చేస్తూ ఇలా నన్ను ఎవరు లైక్ చేస్తారు అన్న విధంగా మనసులో కలిగేది. మనం వండుకొని తింటామని దీంట్లోనే తిని తృప్తిగా ఉంటామండి. జబర్దస్త్ స్టేజీ వరకు నేను తీసుకెళ్తాను తమ్ముడు, నేను ఉన్నాను అనే మాట ఇచ్చానండి. చిట్టిబాబు గారు కృష్ణ గారు అంటే బయటకు వస్తారా? దిగ్గో మరి మామూలుగా లేదుగా, ఎంట్రీ అద్రిపోయింది. సో స్క్రీన్ పైన సూపర్ స్టార్ కృష్ణ గారి ఎంట్రీ ఎలా ఉంటుందో సో లైవ్లో ఆయన ఇంటి దగ్గర మనం చూస్తున్నాం. మీ మిస్సెస్ అండి? మా మిస్సెస్ జగదీశ్వరి, ఓకే, పెద్ద బాబు యోగేంద్ర, చిన్నోడు మహేష్ బాబు. మహేష్ బాబు అంత ఎదగాలి అన్న ఒక కాన్సెప్ట్ నాకు మైండ్లో పెట్టుకొని అతను అంత రాకపోయినా కొద్ది వరకైనా మహేష్ బాబు లాగా ఉండాలనే ఆశతోనే నేను మహేష్ బాబు పేరు పెట్టానండి. చాలా గ్రేట్ అండి. ఇంతటికి మీరు చాలా వైరల్ అవుతున్న వీడియోస్ వెనుక సీక్రెట్ అంటే మీ ఎక్స్ప్రెషన్స్, మీ డ్రెస్సింగ్ ఇవన్నీ పక్కన పెడితే వీడియో షూట్ చేసి మిమ్మల్ని ఇంత హైలైట్ చేసింది ఎవరు? మా వైఫ్ అండి, మా వైఫ్ జగదీశ్వరి అండి. ఓకే, జగదీశ్వరి గారు ఎలా అనిపిస్తోంది? అంటే మీ ఆయన గారు ఇంత మేము రావడానికి చాలా కష్టపడ్డాం. అసలు అడ్రస్ చాలా మందిని అడగాల్సి వచ్చింది. ఇటు చూస్తే దారులు మళ్ళీ మిస్ అవుతామేమో, బస్సులు కూడా ఏమీ లేవు, ఇంత లోపల ఉంటున్నారు. కానీ టాలెంట్ మాత్రం ఈరోజు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో ఒక సూపర్ స్టార్ అయిపోయారు మీ హస్బెండ్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఇంత దూరం వచ్చి కూడా మమ్మల్ని ఇంత అది వీడియోలు తీసి ఇలాగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. అంటే మామూలుగా వ్యవసాయం చేస్తారు, వ్యవసాయం కూలీకి కూడా 300, కూలీకి రోజు 300 అండి. అలా కూలీకి వెళ్తూ ఇలా వ్యవసాయం చేసుకుంటూ రోజు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటే 2 వీడియోలు చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి సాయంత్రం కూడా వీడియోలు చేసి 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళి పిల్లలతో పాటు వెళ్తూ తీసుకొని వాళ్ళు ఏడుస్తున్నా కానీ ఇంకలా బొజ్జగించుకుంటూ వీడియోలు చేస్తూ ఇలా ఈ స్థాయికి మా ఆయన ఇంట్రెస్ట్ వల్ల ఇంకా నేను కూడా ఏం అనలేకపోయాను. తన ఇంట్రెస్ట్ వల్ల వీడియో చేస్తుంటే నేను కూడా సపోర్ట్ చేశానండి. బాగా ఏంటంటే అసలు కృష్ణ గారు అన్న ఆయన ఫ్యామిలీ అన్న ఇంత పిచ్చి అభిమానం మీ వారికి? అవునండి, చాలా పిచ్చి. కృష్ణ గారు అంటే బోల్డ్ అభిమానం. మహేష్ బాబు ఫ్యాన్ తను. అసలు తనంటే ఇంకా చెప్పలేను, ఇంకా చాలా అభిమానం. అలాగే తను కూడా అలా సినిమాలు కూడా అండి, కృష్ణ గారి సినిమాలు మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. తన సాంగ్స్ వస్తే మా పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇంకా చెప్పలేనండి, తన గురించి చాలా ఆనందపడుతూ ఉంటాం. ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి దయ వల్లే. నిజంగా చెప్పాలంటే అతని ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారని ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమవుతుంది, తెలుస్తుంది. కాదు రోజు ఫోన్స్ అలా డైలీ ఫోన్లు చేస్తూ ఉంటారా? మీరేనా జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ అంటారా? అవునండి, నేను కూడా చాలా ఫోన్లు ఎత్తాను. అలా నైట్ కూడా అర్ధరాత్రి కూడా అలా ఫోన్లు వస్తానే ఉంటాయండి. అటు అమెరికా, రష్యా, ఇంగ్లీష్లో కూడా మాట్లాడే జరిగింది.
అలా చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇది కదా చాలా గ్రేట్. ఇప్పుడు మీకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందా? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ముందు తిట్టుకొని ఉంటారు, మనం చేసే పని ఏంటి, ఎండ్లోని ఎక్కడికో లొకేషన్లోనికి తీసుకెళ్ళమని నన్ను ఫోన్లో షూట్ చేయమంటున్నారు ఏంటి మా వారు అని అనుకున్నారు, ముందు తిట్టుకున్నారా? ముందు అంటే మా ఆయనకైతే నేను అసలు ఏమీ ఎదురు జవాబు చెప్పను. తను ఏమంటే నేను కూడా అది ఓకే అని చెప్తాను. ఎందుకంటే తనకి డ్రింకింగ్ కానీ ఒక స్మోకింగ్ కానీ ఏ అలవాట్లు కూడా లేవు. అది నేను బెటర్గా చెప్పుకోవాలి అసలు చెప్పాలంటే. దానివల్ల ఈ స్థాయికి వచ్చేదని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం జూనియర్ సూపర్ స్టార్ అలియాస్ చిట్టిబాబు గారి ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ వైఫ్తో ఫస్ట్ మాట్లాడించాం. ఎందుకంటే ఆయన టాలెంట్ ఈరోజు ఇంత ఎస్టాబ్లిష్ అయ్యి ఇంతమందికి రీచ్ అవుతుందంటే సో కెమెరా ఉమెన్ అనమాట. అవునా? అవునండి, కెమెరా ఉమెన్. రైట్. ఆయనతో చాలా డైలాగులు చెప్పించుకుందాం, చాలా స్టెప్లు వేయిద్దాం, ఆయన మేకప్ ఎలా అవుతారో ఇవన్నీ కూడా బోల్డ్ వీడియోస్ చూద్దాం. బిఫోర్ దట్ ఒకసారి వాళ్ళ ఇంట్లోనికి వెళ్దామా? ఇక్కడ వాతావరణం ఒకసారి చూపించు. హాయ్ అండి. సో చూసారా ఎంత స్వచ్ఛమైన మనసులు. సో ఇక్కడ ఇల్లులు కూడా ఇలా ఉన్నాయి, చుట్టూ పంట పొలాలు. ఒకసారి లోపలికి వెళ్దాం. మా కెమెరామెన్ కూడా కొంచెం కష్టపడ్డాడు ఇలా లోపలికి రావడానికి. సో చాలా మంది అనుకుంటారు టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు, ఎక్కడో మారుమూలలో ఉన్నా కూడా ఒక మంచి టాలెంట్ ఉంటే గనక రీచ్ అవ్వడానికి కొంత అయితే టైం పట్టిందండి మీకు. సో ఇప్పటికీ అంటే చిన్నప్పటి నుంచి సూపర్ స్టార్ గారు సినిమాలు చూడడం, ఆయనలా మేకప్ వేసేసుకోవడం, డ్రెస్సింగ్, కానీ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నారు. ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా హ్యాపీ, నాకు చాలాగా హ్యాపీ, చెప్పలేనంత ఆనందం. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు కూడా నన్ను సపోర్టివ్గా మేము ఉన్నాము, మీరు ముందుకు వెళ్ళాలి ఒక ఆనందంతో వాళ్ళు కూడా చెప్తుంటే నాకు ఒక హ్యాపీగా నేను కూడా ముందుకు వెళ్తానేమో అన్న నాకు కూడా ఊహ కలుగుతుందండి. ముందుకి వెళ్తానేమో అని. అదండి. అసలు ఎందుకు వీడియోలు చేయాలని ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? అయితే నేను వీడియో అంటే అంతకుముందు నాకు మొబైల్ లేదండి. అంటే టచ్ మొబైల్ లేదు, మామూలు చిన్న మొబైల్ ఉండేది. 2019లో తీసుకున్నానండి. తీసుకున్నా ఇంకా అలా ఫోటోలు అలా ఫేస్బుక్లో పెడుతూనే టిక్ టాక్లోనే 2020 నుండి టిక్ టాక్ చేసానండి. టిక్ టాక్ చేసి వాళ్ళు వీడియోలు చేస్తే నాకు సూపర్ స్టార్ కృష్ణ కింద చేయాలని ఒక కార్తీక్ అనే అబ్బాయి నన్ను చెప్పారు. చెప్తే దాని ద్వారాగా నేను కృష్ణలాగా చెయ్యాలి అని చిన్న యాంగిల్ జుంబారే జూజుంబారే సాంగ్స్ వేసానండి. ఫస్ట్ సాంగ్ అదేనండి. దాని తర్వాత అందమైనది ముందరుంది నెంబర్ 1 చేసామండి. అన్ని హిట్ సాంగ్స్. అవునండి, అది చేసాము. చేసిన తర్వాత లైక్లు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. 3 నెలల్లోనే 55,000 ఫాలోవర్స్ వచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కృష్ణకి ఇంకా నేను చెయ్యాలని నేను అప్పేసాను అన్న ఒక హ్యాపీ అయిపోయాను నేను. ఇంకా కృష్ణ స్టైల్ నుండి నేను చేస్తున్నాను. మిమ్మల్ని ఇంకా మంచిగా ఎంకరేజ్ చేసి అసలు నాలో ఎంత టాలెంట్ ఉందా అని మీకు మీరే మళ్ళీ ఆశ్చర్యపోయేలాగా కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చేవి అసలు? అంటే కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు చాలా మంది ఇచ్చారండి. ఇప్పుడు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారండి. వాళ్ళని మమ్మల్ని మెసేజ్ ద్వారాగా సూపర్ చేస్తున్న తమ్ముడు మీరు కృష్ణ లెక్కే ఉన్నారు, మీరు ఆ రోజుల్లో కృష్ణ చూసేమో ఆ ఏజ్లో శోభన్ బాబు కృష్ణ చేసిన ఏజ్లో ఎంత ఉన్నారో మీరు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు, అతన్నే ఆ గురువు గారిని చూసుకుంటున్నాము అన్ని చాలా కామెంట్స్ వచ్చాయండి మాకు. ఆ కామెంట్స్ రావడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో మనం ఇక్కడైతే ఇంటి లోపల ఉన్నాం, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కొన్నిసార్లు ఏంటంటే అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా తన్ని ప్రోత్సహిస్తున్న కృష్ణ గారి ఫ్యామిలీకి కానీ కృష్ణ గారి అభిమానులకి ఏదో ఒకటి కొత్తగా చూపించాలని, ఇంటి పరిస్థితి ఇలా ఉన్నా కూడా ఎప్పుడూ ఇది చూపించకుండా కొత్తదనం కోసం ఎక్కడో ఉన్న లొకేషన్స్కి వెళ్తున్నా. అది అంటే నేను స్టార్టింగ్ నుండి ఈ ఇల్లు చూపెట్టలేదండి. నేను ఏదో ఒక ఉన్న మనిషిలాగా చూపెట్టాలి. ఎందుకు అలాగా? ఎందుకంటే చాలా మంది లైక్ చేయరండి. ఎందుకంటే నేను చేస్తున్న తప్పులు ఒక పల్లెటూరు అబ్బాయికి, ఒక విలేజ్లో ఉన్న అబ్బాయి, తర్వాత పూర్ ఫ్యామిలీ, అతనికి ఎవరు లైక్ చేస్తారా అని అంటారు. అందుకని నేను ఈ హౌస్ చూపెట్టలేదండి. నేను ఇంతవరకు కూడా ఈ 3 నెలల్లోనే చూపెట్టాను, కానీ నేను దగ్గర 2020 నుండి చేస్తున్నాను. మీరు ఒక రీచ్ పర్సన్ గా మిమ్మల్ని మీరు చూపించుకుంటేనే అందరూ లైక్ చేస్తారు అనుకున్నారా? ఇలాగా చూపిస్తే ఎందుకు మిమ్మల్ని లైక్ చేయరు అనుకున్నారు? ఎందుకు అసలు ఆలోచన వచ్చింది? అంటే అలాగ చూపెడితే ఎవరు లైక్ చెయ్యరేమో అని నాకు అంటే అనిపించిందండి నా మైండ్కి.
ఒక పేదవారికి ఇలాగా ఇంత కృష్ణకి ఏం సూట్ అవుతారు, మీరేం చేస్తారు అన్న విధంగా ఆలోచిస్తారు, అతనికి ఎవరు లైక్ చేస్తారు, నన్ను ఎవరు లైక్ చేస్తారు అన్న విధంగా మనసులో కలిగేది. నేను చూపెట్టకూడదు, బయటే ప్రపంచం చూపెట్టాలి, హౌస్ వైఫ్ చూపెట్టకూడదు. అది మనం పాపులర్ అయిన తర్వాత చూపెడితేనే అదొక థ్రిల్లింగ్ ఉంటుంది అభిమానులకి అన్న విధంగా ఇప్పుడు ఇలా చూపెట్టామండి. మీ ఛానల్ ద్వారాగా చూపెట్టామండి మేము ఫస్ట్ టైం అండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి మేడం గారు, మీ ద్వారాగా ఫస్ట్ టైం వచ్చి మీ ఛానల్ ద్వారాగా అందరికీ తెలుస్తుంది అన్న ఒక ఆనందంలో, చెప్పట్టలేని ఒక ఆనందంలో నేను కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది హోమ్ టూర్ అనుకోవాలి. సెలబ్రిటీస్ ఇల్లులే కాదు, ఇలాంటి వారి ఇల్లులు కూడా వీళ్ళు ఉన్న దాంట్లో, ఉన్న పరిమితిలో, ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంత హ్యాపీగా ఉండగలుగుతారో చెప్పడానికి ఇక్కడ ఈ జూనియర్ సూపర్ స్టార్ గారు అండ్ వీళ్ళ భార్య జగదీశ్వరి గారు కదా. సో ఇప్పటి వరకు మాట్లాడుతుంది ఏంటంటే అతనిలో ఒక టాలెంట్ చూసానండి, అందుకే ఒకవైపు పిల్లలు ఏడుస్తున్నానంట కూడా, ఒకవైపు పిల్లల్ని అవునండి. సంకల్ అంటే మా వైపు ఒకవైపు బాబు ఏడుస్తున్నా, చిన్న బాబు ఏడుస్తున్నా, అతను ఆ అమ్మాయి నన్ను ఒక వీడియో అలా తీస్తుంటే నేను యాక్ట్ చేసేవానండి. ఆ టైం ఎప్పుడు 1:00-12:30 ఆ టైంలో అండి, అంటే మధ్యాహ్నం ఆ టైం ఎండగా అనకు కూడా నేను ఆలోచించలేదు. నేను కృష్ణ గారిలాగా చెయ్యాలి, మనం కృష్ణ గారిలాగా ఈరోజు వీడియో నేను వదలాలి అన్న ఒక మైండ్ పెట్టేమంతే. ఇంకా ఎండ కొండ అన్నట్టు నేను ఆలోచించను. కథన వైపు ఇంకా కృష్ణానే నా మైండ్ అంతా కృష్ణలోనే ఉంటుంది. ఏం చేస్తున్నారు అంటే మీరు ఏం చదువుకున్నారు, రోజు మీరు గడవటానికి ఏం పని చేసుకుంటున్నారు? రోజుకి కూలి పనికి వెళ్తామండి. కూలి పనికి వెళ్ళి వ్యవసాయం అంటూ చేస్తాం, అది కూడా కౌలుకి ఇచ్చింది చేస్తున్నాం. అది మన బయటకే కూలి పనికి వెళ్తే 300 అండి. అంటే డొంకలు ఏమైనా బయలు చేయడం పొలాలల్లా అవి చేస్తూ ఉంటానండి. ఇక్కడ ఏమైనా ఇంకా సిమెంట్ పనులు అలాంటి ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులు కూడా వెళ్ళిపోతుంటానండి. అని వెళ్ళి ముందు కృష్ణ గారు వీడియో చేసి వెళ్ళాలి ఒక కాన్సెప్ట్ మార్నింగ్ పెట్టేసుకుంటాను. నేను అయిపోతాను, తయారైపోయి 8 గంటలకు కదా డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఈ 7:30కి నేను వీడియో తయారు చేసేస్తాను. ఇంతకు ముందు నేను బయట ప్రపంచం ఎక్కువ చూపెట్టేవాడిని, ఇప్పటికొచ్చి నేను నా హౌస్ మాత్రం చూపెట్టలేదు. ఎందుకంటే ఒక పేదవారని అనే ఫీలింగ్తో ఎవరు నన్ను లైక్ చేయరు అన్న ఆలోచనతో నేను ఎవరికి చూపెట్టలేదు. ఇది ఫస్ట్ టైం మా సుమా టీవీ ఛానల్ ద్వారాగా నేను చూపెడుతున్నాను నా హౌస్, నా పరిస్థితి ఇదండి. ఇవ్వండి, ఇది కట్టెలతోని పొయ్యండి, ఈ కట్టెలతోని ఇక్కడే ఇలాగా చేస్తామండి. చేసి మనం వండుకొని తింటామండి. దీంట్లోనే తిని తృప్తిగా ఉంటామండి. ఇక్కడ పడుకుంటామండి. ఇదండి బెడ్రూమ్ అండి. ఇది బీరువా అండి. ఈ ఫ్యాన్ అండి. ఇంక ఇంతకన్నా నాకైతే ఏమీ లేదు. ఈ పూర్ గుడిసె తప్ప నాకు ఏమీ లేదండి. నేను పేదోడినండి. సూపర్ స్టార్ కృష్ణ అంత అభిమానం పిచ్చి ఉంది, కానీ నేను ఒక పేదోడినండి. ఆ పేదరకంగా ఉండి కూడా నేను కృష్ణతోనే అభిమానంగా నేను చేస్తున్నాను, అంతేనండి. ఆ సూపర్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా అభిమానించి నన్ను ఏదో సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, లేకపోతే నేను చేయలేనండి. అంటే కొన్ని రోజులు నేను చేసానండి, చేసి డల్ అయిన తర్వాత మన టిక్ టాక్ దుర్గారావు గారు నన్ను ఫోన్ చేశారండి. కాంటాక్ట్ పెట్టి ఆ దుర్గారావు గారు తమ్ముడు నేను ఎవరిని అతనే నన్ను కాంటాక్ట్ పెట్టి, తమ్ముడు నేను ఎవరిని గుర్తుపట్టారా అంటే, మిమ్మల్ని గుర్తుపట్టలేని ఎవరు ఉంటారన్నా, మీరు టిక్ టాక్ దుర్గారావు గారు అంటే, అవును తమ్ముడు, నేను ఫ్యాన్ అయిపోయాను తమ్ముడు, ఎందుకంటే మీరు సూపర్ స్టార్ అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం, ఆ ఇష్టాన్ని నేను కూడా ఇష్టపడ్డాను, మీరు కృష్ణ గారి లాగా చూస్తున్నారు, అదే యాక్షన్ ఆ స్క్రీన్కి మీరు నచ్చేసారు, కరెక్ట్ సూట్ అయిపోయారు, నేను ఒక ఫ్యాన్ అయిపోయాను, నన్ను ఎకాల చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ నిన్ను ఒక ఫ్యాన్ అయిపోయాను, నువ్వు మాత్రం వీడియోలు ఆపొద్దు, నువ్వు అలా కంటిన్యూ చేస్తూ ఉండు, నేను నిన్ను దుర్గారావు ఏంటో చూపెడతాను, అది నా జబర్దస్త్ స్టేజీ వరకు నేను తీసుకెళ్తాను తమ్ముడు, నేను ఉన్నాను అనే మాట ఇచ్చానండి. ఆ మాట ఇచ్చిన నుండి నాకు వీడియోలు చాలా ఇంకా చెయ్యాలి, ఇంకా ముందుకెళ్ళాలి ఒక ఆనందంతోనే చేస్తున్నాను. ఒకరోజు నన్ను ఫోన్ చేసి వైజాగ్ వస్తున్నారు తమ్ముడు, ఈ వైజాగ్ వేపగుంట దగ్గర కళ్యాణ మండపం ఉందండి, అక్కడ మన ఎమ్మెల్యే కన్నబాబు గారు ఆ అనాథాశ్రమం దగ్గర గిఫ్ట్ల రూపంలో ఇచ్చారు, దానికి అతను వచ్చి నాకు ఫోన్ చేశారు, తమ్ముడు ఒకసారి టిక్ టాక్ దుర్గారావు రండి ఫోన్ చేశారు, ఫోన్ చేసి
తమ్ముడు నువ్వు తొందరగా రావాలి, ఈ ఈవెంట్స్లో మన ఇద్దరం మీట్ అవుదాం అని నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మీట్ అయ్యాము. అతను చాలా బాగా చూసుకున్నారండి. చూసుకొని తమ్ముడు నీకేం సాంగ్ కావాలన్నారు. టిక్ టాక్ దుర్గారావు గారు కావాలన్నా నేను ఒక పర్ఫార్మెన్స్ చేస్తాను అన్నాను. పర్ఫార్మెన్స్ చేసి ఒక సాంగ్ వేసానండి. ఇది మల్లెల మాసం సాంగ్ వేసి స్టేజీ కింద దిగానండి. చాలా మంది వచ్చి లైన్ కట్టి ఫోటోలు తీయించుకున్నారండి. గ్రేట్ కదా. ఫోటోలు తీయించుకున్నారు. ఇక అక్కడ కమిటీదారులు కూడా నన్ను చాలా ఆప్యాయంగా ఆ దుర్గారావుతో కలిపి నన్ను భోజనానికి కూడా మధ్యాహ్నం కొత్తగా అనిపించిందా? అప్పటి వరకు చూడలేని ఈ అభిమానం మిమ్మల్ని ఒక స్పెషల్ గెస్ట్ లాగా చూడడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక గెస్ట్ లాగా చూసి నన్ను ఇంత అభిమానిస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి తన ద్వారాగా. అంటే ఇప్పుడు జబర్దస్త్లో చాలా మంది ఆర్టిస్టులు నవ్విస్తూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఎప్పుడైనా వెళ్ళగలుగుతానా అని? అంటే అంతవరకు వెళ్తానో వెళ్ళలేనో నాకు తెలియదండి. అయితే నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి చేసి ఇంకా నా వెనకాల ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా నాకు కూడా ముందుకు వెళ్ళాలని ఒక ఆశ కలిగిది ముందుకు వెళ్తున్నానండి. ఇప్పుడు కూడా మంచి వీడియోలు చేసి వెళ్తున్నాం. దుర్గారావు కూడా నా వైపు సపోర్టింగ్ ఉంది. తను కూడా నేను తీసుకెళ్తాను అన్న మాట ఇచ్చారు. నేను అప్పుడప్పుడు నన్ను కాంటాక్ట్ పెడుతుంటారు. మంచి అంటే ఐడియా చెప్తుంటారు. ఇలాగ చెయ్యాలి వీడియోలు అంటే తన ద్వారాగా అన్నట్టు నేను తను చెప్పింది మాటలు నేను వింటానండి. ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటికీ 2000 పైన వీడియోలు చేశానండి. వీడియోలు చేసి 2000 పైన వీడియోలు చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ ఈ 3 నెలల్లో నా వీడియోలు వైరల్ అయ్యి ఇంతకు ముందు చేసిన వీడియోలు అయితే లేవు. ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయండి. మీకు ఇప్పుడు ఏ రకమైన సపోర్ట్ వస్తాయి? అంటే ఇప్పుడు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ప్రతి వీడియోలో లొకేషన్స్ కొత్తగా చూపిస్తున్నారు, కాస్ట్యూమ్స్, షూ నుంచి డ్రెస్సింగ్, మేకప్, ఇవన్నీ ఎలాగండి? ఇంటి పరిస్థితి చూస్తే ఇలా ఉంది, ఎలా మేనేజ్ చేస్తారు? అంటే నేను ఒక పేదోడినండి. నేను నా దగ్గర కొనడానికి కాస్ట్యూమ్స్ ఇది కృష్ణ అంత స్టైల్ చేయాలంటే నా దగ్గర ఏమీ లేవండి. కాకపోతే ఫ్యాన్స్ ద్వారాగా నాకు అమౌంట్ ఒక 1000 రూపాయలు 1500 మేము ఉన్నాము అనేది చేసి మాకు పంపిస్తుంటే మేము అది కాస్ట్యూమ్ ఇప్పుడు నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు సూపర్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళు ఇచ్చింది. ఈ కళ్ళద్దాలు కూడా సూపర్ స్టార్ ఫ్యాన్సేనండి. నన్ను అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఇంకా మంచిగా బెటర్గా చూపెట్టాలని ఒక ఆశతో చేస్తున్నాను నేను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి.